యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడండి. ఆయన మనను ఆశీర్వదించడానికి గగనమును చీల్చుకొని యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో యెషయా ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించడానికి నీవు గగనము చీల్చుకొని దిగిరమ్ము. దేవుడి యొక్క సన్నిధి మన తోడుగా ఉంటే, మన మధ్యలో ఉంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. జరగకూడవని ఏటినైతే అనుకుంటామో అవి జరిగించేటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు, మహోన్నతుడు, మహాగణుడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజలు వారు అనుకున్నారా? ఐగుప్తు చెరసాల నుంచి, ఐగుప్తు బంధకాల నుంచి వారు విడిపించబడి వాగ్దాన దేశం వైపు మేము నడిపించబడతాము అని వారు ఎప్పుడైనా ఊహించారా? వారు ఊహించినటువంటి కార్యాలు, మనం ఊహించినటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేసేటువంటి దేవుడు. అనుకొని ఉండకపోవచ్చు. అరణ్యంలో మనం నడిపించబడతామా? 40 సంవత్సరాలు నడిపించబడిన తర్వాత వాగ్దాన దేశానికి మనం చేర్చబడతాము అని వాళ్ళకి తెలియదు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ప్రజల్ని నడిపించినటువంటి దేవుడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారిని కంటికి రేపలా ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరించి నడిపించినటువంటి దేవాది దేవుడు. వారు అనుకోలేదు బండ నుంచి నీళ్ళు వస్తాయని. వారు అనుకోలేదు పరలోకం నుంచి మన్నా కురిపించబడుతుందని. పూరేళ్ళు మాంసం కావాలన్నప్పుడు పూరేళ్లను దేవుడు వారికి ఇచ్చాడు. ఎంత ఆశ్చర్య కార్యాలు చేస్తూ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడు. మోషే అంటున్నాడు, ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన, నీ సన్నిధి లేకపోతే మేము ముందుకు వెళ్ళలేం. నీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే మేము ఒక్క అడుగైనా వేయలేం ప్రభువా అని మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా ఈ లోక యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో ప్రభువా, ఈ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నీవు నాకు తోడుగా లేకపోతే ఒక్క అడుగు కూడా నేను వేయలేను ప్రభువా. ఎటువంటి నిర్ణయాలు నేను తీసుకోలేను ప్రభువా. నీవిచ్చే నిర్ణయమే నాకు కావాలి. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభువా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు నేను చూస్తాను, ఊహించలేనటువంటి కార్యాలు నేను చూస్తాను అని దేవుని యొక్క సన్నిధిని నీవు కోరుకోవాలి. దేవుని యొక్క సన్నిధిని నీవు కోరుకుంటే దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు. చూసారా, మన పితరులు ఇస్సాకు దేవుని యొక్క సన్నిధి అతనికి తోడైనది కనుక ఫిలిష్తీయుల దేశంలో ఆయన వ్యవసాయం చేసి క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. ఎక్కడైతే ఆయన బావులు తవ్వించాడో ఆ బావులలో సమృద్ధిగా నీళ్లు పడ్డాయి. దేవుని యొక్క సన్నిధి ఇస్సాకుకు తోడై ఉన్నది కనుక అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు వ్యవసాయం చేసేటువంటి కుటుంబం అయితే దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీవు చేసినటువంటి పంట పొలంలో నీకు ఆశీర్వాదాన్ని చూస్తావు. నీవు మంచి దిగుబడిని చూస్తావు. అన్ని విషయాల్లో నీకు సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. దేవుని సన్నిధి నీవు కలిగి ఉండి ఆ పని చేసినట్లయితే ఆ పని ఆశీర్వదించబడుతుంది. యోసేపును చూడండి. యోసేపుకు కష్టాలలో, శ్రమల్లో ఆయన చేయరాని నేరానికి చెరసాలలో వేయబడితే చెరసాలలో కూడా దేవుని యొక్క సన్నిధి యోసేపునకు తోడై ఉన్నది. కనుకనే యోసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు ఆయన తప్పు చేయకపోయినప్పటికీ చెరసాలలో వేయించబడి ఆయన శ్రమలు పడ్డాడు. కానీ నీతి కొరకు, పరిశుద్ధత కొరకు తాపత్రయపడ్డాడు. నేను పరిశుద్ధంగా జీవించాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను పరిశుద్ధంగా జీవించాలని యోసేపు తీర్మానించుకున్నాడు. కాబట్టే అన్ని సంకటాల నుంచి, అన్ని శ్రమల్లో నుంచి దేవుడు విడిపించి ఐగుప్తు దేశానికి, ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా చేశాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధి ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఎంతటి అద్భుత కార్యానైనా, ఎంతటి ఉన్నత స్థాయినైనా ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి ఒక తండ్రి కుమారుడు దేశం కాని దేశానికి అమ్మివేయబడి అక్కడ బానిసగా ఉండి ఆ తర్వాత ఆశ్చర్యకరమైన రీతిగా దేశానికి ప్రధానమంత్రి అవ్వటం అంటే మామూలు విషయం కాదు. దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటే మానవుడు ఊహించినటువంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఒక దేశ ప్రధానమంత్రిగా ఉండాలంటే వాస్తవానికి ఆ దేశ పౌరుడై ఉండాలి. కానీ
ఐగుప్తు దేశంలో ఎక్కడో మెసొపొటేమియా ప్రాంతంలో పుట్టినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడంటే కారణం దేవుని యొక్క సన్నిధి అతనికి తోడై ఉన్నది. ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధి తోడు లేకపోతే ఏ విధంగా ఉంటుందో, ఉదాహరణకు సంసోనుని మనం తీసుకుంటే దేవుని యొక్క సన్నిధి కలిగి ఉంటే ఎలా ఆశీర్వదించబడ్డాడో యోసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిని తృణీకరిస్తే ఎలా నాశనం అవుతారో సంసోను జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. యవనస్తులారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. మన కంటి చూపును, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. సంసోను దేవుని యొక్క ప్రణాళిక చేత ఆయన జన్మించాడు. దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు, ఉన్నతమైన ఉద్దేశాలు అతని మీద ఉన్నాయి. దేవుని యొక్క ఉద్దేశాలు అతని మీద ఉన్నాయి. అయితే సంసోను దేవుని యొక్క సన్నిధిని దేవుణ్ణే తృణీకరించాడు. ఇష్టానుసారంగా బ్రతికాడు. వేశ్య వద్దకు వెళ్ళాడు. వేశ్యతో పాటు ఏకమైపోయాడు. అలా తన యొక్క బల రహస్యాన్ని ఆ యొక్క వేశ్యకు చెప్తే ఆ యొక్క శత్రువులు సంసోను యొక్క కనుగుడ్డులు ఊడబీకించి దాగోను దేవతా గుడిలో కట్టివేశారు. చూడండి, ఎంత వీరుడు, ఎంత హీరో! 1000 మందిని గాడిద దౌడ ఎముక చేత చంపినటువంటి గొప్ప హీరో. బైబిల్లో సంసోను ఒక హీరో, కానీ చివరకు దేవుని సన్నిధిని కోల్పోయి జీరో అయిపోయాడు. యవనస్తులారా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నంతసేపు మనం హీరోలం. దేవుని యొక్క సన్నిధి మనకు దూరం అయిపోతే మనం జీరోగా మారిపోయే పరిస్థితి వస్తుంది. చివరికి ఏమైంది? ఉడ్లు ఊడబీకించి దాగోను కోటలో కట్టేశారు. చివరికి అత్యంత హీనమైనటువంటి సావు, అతడు చనిపోయాడు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి! దేవుని యొక్క సన్నిధిని తృణీకరిస్తే, దేవుణ్ణి తృణీకరించే విధంగా నీ జీవితం ఉన్నట్లయితే సరిచేసుకో. నీవు కూడా ఈ విధంగా సంసోను వలె నీ జీవితం ముగింపులోకి వస్తుందేమో, జాగ్రత్త పడు. ప్రభువా, నన్ను క్షమించు, నీ సన్నిధిని కలిగి ఎప్పుడు నేను జీవించాలి, నీతో పాటు నేను జీవించాలి, నాలో నేను ఉండాలి అని దేవుని ఎదుట దేవునిలో తీర్మానం తీసుకో. ఆ తీర్మానం ప్రకారం నువ్వు జీవించు. ప్రభువా, నేను బ్రతికినంత కాలం నీ సన్నిధిని నేను విడవనయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే అదే మాకు చాలును అని నువ్వు తీర్మానం తీసుకో. దావీదు దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నది కనుకనే గొలియాతును జయించాడు. గొలియాతు అంటున్నాడు, ఆ యొక్క దావీదు ఒడిస్సీలు పట్టుకొని వెళ్తూ ఉన్నాడు గొలియాతు మీదకి. కత్తి లేదు, బరిష లేదు, ఏ విధమైనటువంటి ఆయుధం లేదు. కేవలం ఒక చిన్న అతని ఒడిస్సీలు పట్టుకొని అతని మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటే గొలియాతు అతన్ని చూసి, నేను ఇంత బలసూరుని, ఇంత బలాఢ్యుని నేనుంటే కత్తి బరిష లేకుండా నన్ను ఈ ఒడిసెలతో చంపివేయడానికి వస్తున్నాడు, నేనేమైనా కుక్కనారా అని దావీదును అంటున్నాడు. ప్రియ సహోదరి, దావీదుకు దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నది. దావీదు యొక్క బలం ఏమిటంటే యుద్ధం యెహోవాదే, ఈ యుద్ధంలో దేవుడు నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడని దావీదు దేవుని మీద విశ్వాసం ఉంచి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళి గొలియాతుని ఒకే ఒక్క ఒడిసెల దెబ్బతో నేల కొరిగేలా చేశాడు. దేవుని సన్నిధి, దేవుని యొక్క అభిషేకం నీకు తోడుగా ఉంటే విజయం నీదే. శత్రువుల మీద, శత్రు సామ్రాజ్యాల మీద, సాతాను శక్తుల మీద, సాతాను కల్పించేటువంటి శ్రమల మీద, రోగాల మీద, సమస్యల మీద, అన్నింటి మీద విజయం నీదే. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే విజయం నిన్ను వరిస్తుంది. కనుక దేవుని సన్నిధి ఎప్పుడు ఎల్లవేళలా జీవితాంతం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అటు రీతిగా మనం జీవిద్దాం. ప్రార్థన పరులుగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం.